హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామిక స్టోరీ వన్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 90. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. రాజీ మీరా మీద ఉన్న అక్కస్సు కోపం అంతా బయట పెట్టింది. కానీ డైరెక్ట్గా మీరాని ఏమీ అనకుండా ఆ ఇంట్లోకి జ్వరపడిన వాళ్ళ మీద కోపంని చూపించింది. ఆ మహారాణి పైన గదిలో ఉంది, తను బయటికి రాదు, మరి ఇప్పుడు ఊళ్ళో వాళ్ళు అనేది ఎవరిని అని అంది రాజీ. తన మాటల్లో మీరా మీద ఉన్న కోపం అక్కస్సు గౌతమ్కి బాగా అర్థమయ్యాయి. అసలు ఏమైంది రాజీ నీకు? ఈ విషయాల్లో ఎందుకంతా మీరాదే తప్పన్నట్లుగా మాట్లాడుతున్నావు? నీకు మీరా మీద ఏదో పగ ఉన్నట్లు ఎప్పుడూ అలా తనని వేరు చేసి మాట్లాడతావు ఎందుకు అని అడిగింది సీతాలక్ష్మి. నాకేం పగలేదు వదినా, కానీ ఇక్కడ మా అన్నయ్య పరువు మంట కలిసిపోతుంది కదా, అది నా బాధ. నీకు ఎలాగో మా అన్నయ్య మీద కన్నా నీ కూతురి మీదే ప్రేమ ఎక్కువ. మరి మా అన్నయ్య పరువు గురించి, ఈ ఇంటి ప్రతిష్టల గురించి ఎవరో ఒకరు ఆలోచించాలి కదా అని అంది రాజీ. ఎలా అయినా రాజారావు గారు మళ్ళీ తన మాట వినేటట్టుగా చెయ్యాలి అని అనుకుంది రాజీ. ఇప్పుడు మీ అన్నయ్య పరువుకి వచ్చిన నామోషి ఏంటే అని అడిగింది సూరమ్మత్త. అన్నీ తెలిసి కూడా అడుగుతున్నారేంటత్తయ్యా? ఇప్పుడు వీళ్ళని ఊర్లో పంచాయతీలో అప్పగించాలి. అప్పుడు అన్నయ్య పరువు ఏమవుతుందో మీరు ఆలోచించారా అని ముందుకు వచ్చి అంది రాజీ. తప్పు చేసింది వీళ్ళు, వీళ్ళకి లేని పరువు భయం నీకెందుకు వచ్చింది? అయినా మనం ఏమీ ఒకరి తప్పుని ఇంకొకరి నెత్తి మీద వేయట్లేదు. వీడు చేసిన దానికి శిక్షని అడుగుతున్నాం అంతే. దానిలో పరువు మర్యాదలు ఎక్కడి నుంచి వచ్చాయి అని అడిగింది సూరమ్మత్త. అడుగుతారత్తయ్యా, ఎందుకు అడగరు? మీరు పెద్దవాళ్ళు, ఏమన్నా చేస్తారు. అలాగే 2-3 రోజుల్లో ఇక్కడ ఉండి వెళ్ళిపోయే వాళ్ళం మనం. కానీ మా అన్నయ్య ఇక్కడే ఉండాలి. అంతేకాకుండా అసలు వీళ్ళు ఇంట్లోకి వచ్చి ఎవరిని ఏం చేశారని చెప్తారు? మీరా గురించి చెప్తారా? అసలు చెప్పగలరా? ఊళ్ళో వాళ్ళందరికీ మీరా గురించి ఉన్న అభిప్రాయం తెలిసిందే కదా. ఈ సాకుతో మళ్ళీ మీరాని ఊళ్ళో వాళ్ళందరి ముందు తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు భయంతో వీళ్ళ తల పగలగొట్టింది. అక్కడ భయంతో పంచాయతీ వాళ్ళని ఇంకేం చేస్తుందో, ఈ ఊర్లో వాళ్ళని ఇంకేం చేస్తుందో అని అంది రాజీ. కోపంగా చూశారు గౌతమ్, వైదేహి ఇంకా చక్రి తనని. కానీ ఏమీ అనలేకపోయారు. నీకు అంత భయంగా ఉంటే ఇక్కడే ఉండు, అక్కడికి రాకు అని తన మాటల్ని అన్నిటినీ ఒక్క మాటతో తీసి పాడేసింది సూరమ్మత్త. ముందు రాజీ మీద కోపం వచ్చినా తన మాటల్లో నిజం ఉంది అని గ్రహించి సీతాలక్ష్మి కొంచెం కంగారు పడుతూ, ఏవండి ఇప్పుడు ఊళ్ళో వాళ్ళకి ఏం చెప్తాం అని అడిగింది ఆవిడ. అత్తగారు ఇందాక రాజీతో అన్న మాటలకి సంతోషంగా అనిపించినా ఇప్పుడు మళ్ళీ తగ్గటం వైదేహికి నచ్చలేదు. రాజారావు గారు కూడా ఆలోచనలో పడ్డారు. అసలు ఇప్పుడు పంచాయతీలో ఏం చెప్పాలి? నిజం చెప్తే ఊర్లో వాళ్ళు మీరాని ఇంకెన్ని మాటలు అంటారో, తనని ఎలా చూస్తారో అన్న భయం ఆయనలో మొదలయ్యింది. ఈ భయాన్నే రాజీ ఇన్ని రోజులుగా వాడుకుంది, ఇప్పుడు కూడా వాడుకోవాలి అని అనుకుంటుంది. ఈ విషయం సూరమ్మత్తకి బాగా అర్థమైంది. అన్నని బాగానే నచ్చగొడుతున్నావు కదా, కోడలు నీ గురించి తప్పుగా చెప్పలేదు, కానీ నేనుండగా నీ ఆటలు సాగనివ్వనే నా పొగరు ఎక్కిన కోడల అని మనసులో అనుకుంది సూరమ్మత్త. తను వచ్చిన రోజే రాజీ చేసినవన్నీ చెప్పేసింది వైదేహి. అంత తీవ్రంగా ఏం ఆలోచిస్తున్నావు రాజా? మీరా నీ కూతురు, అందరి ముందు తన పక్కన నువ్వు నిలబడాలి. తనకు జరిగిన అన్యాయాన్ని లేదా జరగబోయిన ఈ విపత్తుని అందరికీ తెలియజేయాలి. వీలైతే శిక్ష పడేలా చూడాలి. ఇవాళ నీ కూతురుతో ఇలా ప్రవర్తించారు, రేపు ఈ ఊర్లో ఉన్న ఆడవాళ్లతో ఇలా ప్రవర్తించారని నమ్మకం ఏంటి? మీ నాన్నగారు చెప్పిన విషయం మర్చిపోకు. ఇవాళ మన ఇంట్లో జరిగింది రేపు వేరే ఇంట్లోనైనా జరగచ్చు. ఇవాళ మన ఇంట్లో జరిగింది రేపు వేరే వాళ్ళ ఇంట్లో జరగకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే మన ఊరు బాగుపడేది అని రాజారావు గారికి తండ్రి మాటలు గుర్తు చేసింది సూరమ్మత్త. అమ్మ ముసలి, నా ప్లాన్ని నాశనం చేశావు కదే. పంచాయతీ పేరుతో అన్నయ్యని మాయ చేసి
మళ్ళీ ఆ దరిద్రాన్ని గదిలో బంధించాలని నేను అనుకుంటూ ఉంటే తండ్రి మాటలతో నీ వైపు చేసుకుంటావు కదా అని పళ్ళు నూరుకుంటూ మనసులోనే సూరమ్మత్తని తిట్టుకుంటూ ఉంది రాజీ. ఏడ్చావులే, నువ్వు ఎన్ని అనుకున్నా జరిగేది మాత్రం నేను అనుకునేదే అని అన్నట్టుగా రాజీ వైపు చూస్తూ సూరమ్మత్త మొహంలో నవ్వు ప్రత్యక్షమైంది. కానీ ఎలా వచ్చిందో అలానే మాయం కూడా అయిపోయింది. అమ్మా, బామ్మ ఇప్పుడు నిన్ను చూసి నవ్విందా లేదా నాకే అలా అనిపించిందా అని లోపలనే ఉడుక్కుంటూ ఉన్న రాజీ చెవి దగ్గరికి గొనిగాడు రోషన్. ఆవిడ నవ్వలేదురా, నువ్వు ఏం పీకలేవు అని మాటలు లేకుండా చెప్పింది అని నెమ్మదిగా కొడుకుకి ఆ నవ్వులో ఉన్న అర్థం గురించి చెప్పింది రాజీ. అమ్మా, ఇప్పుడు నువ్వేమీ అనకు, ఈ సంగతి పంచాయతీలో తేలనివ్వు. అలా ఈ వార్త పెళ్లి వాళ్ళకు కూడా పోతుంది కదా, అప్పుడు వాళ్ళే ఈ పెళ్ళిని ఆపేస్తారు, మన చేతికి మట్టి అంటకుండా పని అయిపోతుంది అని సలహా ఇచ్చాడు రోషన్. ఇది వినగానే అవును కదా అని అనుకుంది రాజీ. అమ్మన సూరమ్మత్త మనవడా, ఎంత కాస్త టైంలో ఎంత ఆలోచించావురా. ఈ రోషన్ ఐడియా పనిచేస్తుందంటారా? మరి తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్స్. వింటూనే ఉండండి మీరా, మీ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో మీ హోస్ట్ అనామికతో. ఈ స్టోరీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో షేర్ చేయండి. ఈ స్టోరీలో మీకు ఏం నచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ స్టోరీని మీరు పూర్తిగా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, లింక్ క్లిక్ చేసి పూర్తిగా ఈ స్టోరీని చదివేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.